హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. సంక్రాంతి సంబరాల్లో మేజర్ పార్ట్ సినిమా. అందుకే ఎక్కడెక్కడి సినిమాలు వెతుక్కుంటూ సంక్రాంతికే థియేటర్లకు వస్తాయి. మరోవైపు సంవత్సరం అంతా కనపడని హీరోలు, ఏ పండగని పెద్దగా పట్టించుకొని హీరోలు సంక్రాంతికి పోటీ పడి మరీ సినిమాలు రిలీజ్ చేస్తారు. ఇలా సంవత్సరం అంతా పండగలు ఉన్నా, సంవత్సరం మొత్తం రిలీజ్లు ఉన్నా, సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయ్యే సినిమాలకే ఆడియన్స్ లో ఎక్కలేని క్రేజ్, ఎక్కలేని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలా లాస్ట్ 5 years లో సంక్రాంతి సీజన్ లో సందడి చేసిన సినిమాలేంటి, అసలు బడ్జెట్ కలెక్షన్లేంటి, ఏ హీరోకి సంక్రాంతి కలిసి వచ్చిందో డీటెయిల్ గా చూద్దాం. సంక్రాంతి సందడి జనాల్లోనే కాదు, టాలీవుడ్ లో కూడా చాలా కాలం నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. నిజానికి తెలుగు సినిమాలకు పెద్ద సీజన్ సంక్రాంతి. ఎన్ని పండుగలున్నా సంక్రాంతి లెక్కే వేరు. అందుకే పోటీ పడి మరీ సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. అసలు సంక్రాంతికి జస్ట్ యావరేజ్ టాక్ వస్తేనే బ్రేక్ ఈవెన్ దాటేస్తాయి సినిమాలు. అలాంటిది సూపర్ హిట్ టాక్ వచ్చిందా ఇక బాక్స్ ఆఫీస్ రికార్డులే. అందుకే పని కట్టుకుని సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేస్తారు హీరోలు. కొంతమంది సెంటిమెంట్ కోసమైతే, కొంతమంది మాత్రం కమర్షియల్ సక్సెస్ కోసం కంపల్సరీ రిలీజ్లు సెట్ చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పోటీకి థియేటర్లో పెద్ద ఫైటే జరిగింది. థియేటర్ల కోసం, రిలీజ్ డేట్స్ కోసం కొంతమంది కాంప్రమైజ్ అయితే, కొంతమంది మాత్రం తగ్గేదలే అంటూ కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగారు. అలా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా గ్రాండ్ గా థియేటర్లోకి వచ్చింది. 150 కోట్ల బడ్జెట్ తో భారీగా రిలీజ్ అయిన గుంటూరు కారం ఫస్ట్ డేనే 94 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. సినిమా చూసినప్పుడు నేను ఏదైతే ఫీల్ అయ్యాను, మళ్ళీ దానిని క్రాస్ చెక్ చేసుకోవడానికి నిన్న సుదర్శన్ థియేటర్లో మళ్ళీ సినిమా సెకండ్ టైం కూడా చూడడం జరిగింది. సో నేను సుదర్శన్లో చూసినప్పుడు కూడా అదే ఫీల్ అయ్యాను. సినిమా త్రూఅవుట్గా ఎంజాయ్ చేస్తున్నారు. త్రివిక్రమ్ డైలాగ్స్ కానీ, మహేష్ బాబు గారి క్యారెక్టర్ కానీ, సో ఎండ్కు లాస్ట్ మాస్ సాంగ్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు ఎమోషన్స్ కానీ, ఆ మాస్ సాంగ్కి వచ్చే రెస్పాన్స్ కానీ అన్ని చూస్తే ఇట్స్ పాజిటివ్ ఫిలిం. గుంటూరు కారంతో పాటు జనవరి 12న రిలీజ్ అయిన హనుమాన్ సినిమా సంక్రాంతికి సాలిడ్ ఓపెనింగ్స్ తో రన్ అవుతోంది. చిన్న సినిమా కాబట్టి పెద్ద హీరోలతో పోటీ పడలేదులే అనుకున్నారు. కానీ అందరి అంచనాల్ని తలకిందులు చేసి 50 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ డేనే 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసి గట్టి పోటీ ఇస్తోంది. గ్రాఫిక్స్, మేకింగ్ తో పాటు మైథాలజీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన హనుమాన్ లాస్ట్ ఇయర్ రిలీజ్ కావాల్సి ఉన్న ఇంతకు మించిన మంచి సీజన్ ఉండదు అనుకుంటూ సంక్రాంతికి రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఏదో ఒక స్టార్ ఫిల్మ్ కాదు, లేకపోతే మాదేదో ఒక పెద్ద ప్లానింగ్ చేసి రిలీజ్ చేయడానికి అలాంటిది కాదు, అలాంటిది ఏమీ కాదు. బట్ స్టిల్ వేరే లాంగ్వేజ్ లో కూడా కాంటెంట్ చూసి, జస్ట్ రిలీజ్ చేసిన కాంటెంట్ చూసి ఇంత పెద్ద ఓపెనింగ్స్ వేరే లాంగ్వేజెస్ నుంచి వచ్చినాయి అంటే వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. అండ్ మన తెలుగు ప్రజలందరికీ ఒకటే మాట, హనుమాన్ ఇన్ థియేటర్స్ మీ అందరికీ ఎక్స్ట్రాడినరీగా నచ్చుద్ది. థియేటర్స్ కి పిల్లా పాపలతో వచ్చేసేయండి. ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ సంక్రాంతి సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతాయి. కానీ ఈసారి సైంధవ్ మాత్రం ఆ ఆనవాయితీని బ్రేక్ చేసి యాక్షన్ థ్రిల్లర్ మూవీతో థియేటర్లోకి వచ్చింది. వెంకటేష్, శైలేష్ కొలను కాంబినేషన్ లో వచ్చిన సైంధవ్ 75 కోట్లతో తెరకెక్కి మిగతా సినిమాల్ని లైట్ తీసుకుంది. అంతే కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగింది. సంక్రాంతికి అంతకుముందు మంచి ట్రాక్ రికార్డ్ ఉండడంతో సైంధవ్ కూడా సంక్రాంతి రిలీజ్ అయింది. సినిమా చాలా బాగుంది, మొత్తం యాక్షన్ ఎంటర్టైనర్. వెంకటేష్ గారు ఈ మధ్య రోజులలో ఇంత బాగా ఇన్వాల్వ్ అయ్యి ఈ రేంజ్ యాక్షన్ మూవీ చూడటం ఇదే ఫస్ట్. అంటే గణేష్, మన ధర్మచక్రం అలాంటి ఓల్డ్ వింటేజ్ వెంకటేష్ గారు చూసినట్టు ఉంది. యాంగ్రీగా చాలా బాగుంది. డైలాగ్ డెలివరీ కానీ అంతా చాలా బాగుంది. అండ్ దీనికి పార్ట్ 2 కూడా ఉండబోతుందని లాస్ట్ లో చెప్పారు. చూడొచ్చు, కానీ చాలా బాగుంది. లాస్ట్ ఎలా అంటే లాస్ట్ మూమెంట్ వరకు క్యూరియాసిటీ పెంచారు. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఆఫ్టర్ జయ మందిర విక్టర్ వెంకటేష్ విల్ బి బ్యాక్. ఈ సంవత్సరం సంక్రాంతి బరిలోకి దిగుతున్న అందరూ హీరోల్లో సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉన్న హీరో నాగార్జున.
మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లు తీసి స్పెషల్లీ సంక్రాంతికి హిట్ కొట్టిన నాగార్జున అదే రూట్ లో నా సామిరంగా మూవీని ఈ ఆదివారం భోగి రోజు రిలీజ్ చేస్తున్నారు. నాగార్జున ఈ మధ్య కాలంలో సంక్రాంతికి రిలీజ్ చేసిన సినిమాలు హిట్ అవడంతో ఈ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ గా ఉన్నాయి. అసలు సంక్రాంతి అంటే చాలు ఎక్కడలేని సినిమాలన్నీ పొలోమని ఈ సీజన్ లోనే రిలీజ్ కి రెడీ అవుతాయి. ఇక స్టార్ హీరోలు అయితే కలిసొచ్చిన సీజన్ అని పట్టుబట్టి మరి సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసుకుంటాయి. అలా లాస్ట్ ఇయర్ ఒకవైపు చిరంజీవి, మరొక వైపు బాలకృష్ణ నువ్వా నేనా అంటూ సంక్రాంతికి థియేటర్లకు వచ్చి ఫ్యాన్స్ సంబరాన్ని పీక్స్ లో చేశారు. 2023 సంక్రాంతి కూడా పోటాపోటీగానే జరిగింది. ఒకవైపు బాలకృష్ణ, మరోవైపు చిరంజీవి ఎవ్వరూ తగ్గకుండా థియేటర్లోకి వచ్చారు. ముందుగా బాలయ్య వీరసింహారెడ్డిగా సాలిడ్ మాస్ యాక్షన్ మూవీని రిలీజ్ చేశారు. బాలయ్య అంటే అసలు థియేటర్లో హడావుడి మామూలుగా ఉండదు. బాలకృష్ణ స్టైల్, మాస్ మేనరిజమ్స్ కి తోడు మాస్ ఎలిమెంట్స్ సంక్రాంతికి బాగానే వర్కౌట్ అయ్యాయి. అందుకే 70 కోట్లతో తెరకెక్కిన సినిమా 135 కోట్లు కలెక్ట్ చేసి సక్సెస్ అయింది. బాలయ్య ముందే వచ్చిన వాల్తేరు వీరయ్యగా చిరంజీవి చేసిన హడావుడి కూడా పీక్స్ లోనే ఉంది. 2023 జనవరి 13న రవితేజ, చిరంజీవి లీడ్ రోల్స్ లో మాస్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్యకి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ మాస్ కామెడీ టైమింగ్ కి పండుగ 3కి బాగా సెట్ అవడంతో 200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది చిరంజీవి సినిమా. సంక్రాంతి మనకెంత స్పెషలో తమిళ్లో పొంగల్ కూడా అంతే. అందుకే దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో విజయ్ హీరోగా తెరకెక్కిన తెలుగు తమిళ్ బైలింగ్వెల్ మూవీ వారిసు కూడా బాలయ్య, చిరంజీవితో పోటీపడి మరీ వారసుడుగా తెలుగులో రిలీజ్ చేశారు. అయితే అంతగా కంటెంట్ కనెక్ట్ కాకపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. అసలు సంక్రాంతికి చిన్న పెద్ద సినిమాలన్నా తేడా లేదు. ఏ సినిమా రిలీజ్ అయినా కంటెంట్ బాగుంటే చాలు సంక్రాంతి సీజన్ లో హిట్ అయిపోవడం గ్యారంటీ. అందుకే కాస్త అటు ఇటుగా ఉన్న సినిమాలైనా సంక్రాంతి మూడ్లోకి వస్తే పాస్ అయిపోయినట్టే. అలా పెద్ద సినిమాలున్నా సరే జనవరి 14న కళ్యాణం కమనీయం సినిమా కూడా ధైర్యం చేసి థియేటర్లోకి వచ్చింది. అయితే సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన ఈ సినిమా అనుకున్నంతగా రెస్పాన్స్ అందుకోలేకపోయింది. అసలు సంక్రాంతికి ఎన్ని సినిమాలు ఉన్నా ఎవరి ఎంటర్టైన్మెంట్ వాళ్ళదే. థియేటర్లు తక్కువయ్యాయని అటు స్టార్లు, మేకర్స్ అనుకోవడమే కానీ ఆడియన్స్ కి మాత్రం సంక్రాంతికి రిలీజ్ అయిన ప్రతి సినిమా చూడటమే పని. అందులోనూ మాస్ సినిమాలకు ఆడియన్స్ ఇచ్చే రెస్పాన్సే వేరు. సంక్రాంతి పోటీ ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం అదే పోటీతో అదే డబుల్ ఎంటర్టైన్మెంట్ తో వస్తోంది. సంవత్సరం ఏదైనా సంక్రాంతికి మాత్రం పోటీ ఉండాల్సిందే. అలా సంక్రాంతికి ఆడియన్స్ ఎలాంటి సినిమాలు కోరుకుంటారో సరిగ్గా అలాంటి సినిమాలతోనే 2022లో ఆడియన్స్ ముందుకొచ్చారు నాగార్జున. 2022 జనవరి 14న బంగారాజు థియేటర్లోకి రావడం, తండ్రి కొడుకుల యాక్టింగ్ చూసి జనాలు ఫిదా అయిపోవడం, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడం అంతే స్పీడ్ గా జరిగిపోయాయి. బంగారాజు సంక్రాంతికి రిలీజ్ అవడానికి మెయిన్ రీజన్స్ 2. ఒకటి సినిమా అవుట్ అండ్ అవుట్ మాస్ విలేజ్ డ్రామా అయితే, మరొకటి అంతకుముందు నాగార్జున రమ్యకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సంక్రాంతికే రిలీజ్ అయి సూపర్ హిట్ కావడం, సోగ్గాడే చిన్ని నాయనకి సీక్వెల్ గా బంగారాజు రిలీజ్ అయి అదే సక్సెస్ ని రిపీట్ చేసి 2022 సంక్రాంతికి పెద్ద హిట్ అకౌంట్ లో వేసుకుంది. 2022లో బంగారాజు హిట్ అయినా అదృష్టం పరీక్షించుకోవడానికి చిన్న సినిమాలు కూడా ట్రై చేశాయి. అయితే బంగారాజు బ్లాక్ బస్టర్ ముందు అవేం పెద్దగా వర్కౌట్ కాలేకపోయాయి. వీటిలో దిల్ రాజు ఫ్యామిలీ నుంచి ఆశిష్ హీరోగా తెరకెక్కిన రౌడీ బాయ్స్ తో పాటు అప్పట్లో చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా చేసిన సూపర్ మచ్చి కూడా రిలీజ్ అయ్యాయి. యంగ్ హీరోలు, అందులోనూ యూత్ ను టార్గెట్ చేస్తూ సినిమాలు చేసినా బంగారాజు ముందు నిలవలేకపోయారు. 2022లో సంక్రాంతి వార్ బంగారాజు ఎంట్రీతో వన్ సైడ్ అయిపోయింది. అందుకే స్టార్ ప్రొడ్యూసర్ కొడుకొచ్చినా, స్టార్ హీరో అల్లుడొచ్చినా అస్సలు వర్కౌట్ కాలేదు. వీళ్లతో పాటు సూపర్ స్టార్ మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చేశాడు. కానీ స్టార్ కిడ్స్ ఎవరికి సక్సెస్ ఇవ్వలేదు 2022 సంక్రాంతి. కోవిడ్ కి భయపడి అసలు థియేటర్ల వైపు రావటం లేదని, సినిమా రిలీజ్లు కూడా ఆపేసిన టైంలో సంక్రాంతి సీజన్ ని వదులుకునేదే లేదని ధైర్యం చేసి తన సినిమా రిలీజ్ చేసి సంక్రాంతి సీజన్ కున్న స్పెషాలిటీని మరోసారి ప్రూవ్ చేశారు రవితేజ. అప్పటి వరకు ఉన్న కోవిడ్ భయాన్ని పోగొట్టి జనాల్ని థియేటర్లకు రప్పించింది 2021లో వచ్చిన సంక్రాంతి. 2021 స్టార్టింగ్ లోనే థియేటర్స్ కి జనాలను తీసుకొచ్చి ఇండస్ట్రీకి బూస్టప్ ఇచ్చారు మాస్ రాజా. సంక్రాంతి పండగ సందడిని జనవరి 9న క్రాక్ మూవీతో స్టార్ట్ చేశారు రవితేజ.
గోపీచంద్ మలినేని రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ఈ కాప్ స్టోరీ బ్లాక్ బస్టర్ అయి 2021 సంక్రాంతికే టాప్ మూవీ అయింది. 2021 లో మిగతా పండగల సంగతి ఎలా ఉన్నా సంక్రాంతి యంగ్ హీరోలకు హిట్ ఇవ్వలేదు. జనవరి 15న సంక్రాంతి రోజు రామ్ డ్యూయల్ రోల్ చేసిన రెడ్ సినిమా రిలీజ్ అయి యావరేజ్ టాక్ తెచ్చుకుంటే ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ పేరుతో వచ్చిన సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ థియేటర్ లో క్రాక్ ని క్రాస్ చేయలేకపోయింది. లాస్ట్ 5 years లో స్టార్ హీరో సాలిడ్ సక్సెస్ ఇచ్చిన మూవీ అంటే 2020లోనే. 2020లో ఒకవైపు మహేష్ బాబు, మరోవైపు అల్లు అర్జున్ పోటాపోటీగా రిలీజ్ చేసిన సినిమాలు రెండింటిని బ్లాక్ బస్టర్ చేసి సినిమాలకు సక్సెస్ఫుల్ సీజన్ అంటే సంక్రాంతి అని ప్రూవ్ చేసింది. 2020 సంక్రాంతి మాత్రం ఈ జనరేషన్ ఆడియన్స్ కి మెమరబుల్ సంక్రాంతిగా మిగిలిపోయింది. ఇద్దరు స్టార్ హీరోలు సంక్రాంతి బరిలో నువ్వా నేనా అంటూ పోటీ పడడం, ఎవరి సినిమా పెద్ద హిట్ అవుతుందో అని ఇద్దరి ఫ్యాన్స్ వెయిట్ చేయడం 2020 సంక్రాంతి స్పెషాలిటీ. అయితే సందడి అసలు మొదలైంది మాత్రం మహేష్ బాబు సినిమాతోనే. సూపర్ స్టార్ రష్మిక జంటగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన సరిలేరు నీకెవరో సినిమాలో ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్ లో అదరగొచ్చిన మహేష్ జనవరి 11న ఆడియన్స్ ముందుకొచ్చి సంక్రాంతి హీరో అయ్యారు. సంక్రాంతి నాకు బాగా కలిసి వచ్చిన పండగ, నాకు కానీ నాన్నగారికి కానీ. మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే అది బ్లాక్ బస్టరే. ఈసారి కూడా బాగా గట్టిగా కొడతాం, బాగా గట్టిగా. కానీ ఈసారి ఎందుకో కొంచెం కొత్తగా ఉంది, ఎందుకంటే నాన్నగారు మన మధ్యన లేరు, అందువల్లేమో. ఆయన నా సినిమా చూసి రికార్డుల గురించి కలెక్షన్ గురించి చెప్తుంటే చాలా ఆనందం వేసేది. ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. దానికోసమేగా ఇవన్నీ ఈ సినిమాలు ఇవన్నీ. 2020లో మహేష్ కి గట్టి పోటీ ఇస్తూ సంక్రాంతి బరిలో దిగిన మరో సినిమా అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో. అర్జున్ పూజా హెగ్డే కాంబినేషన్ లో త్రివిక్రమ్ చేసిన అలవైకుంఠపురంలో రికార్డ్ కలెక్షన్లతో బన్నీ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వరల్డ్ వైడ్ గా 330 కోట్లు కలెక్ట్ చేసి కమర్షియల్ హీరోగా బిగ్గెస్ట్ సక్సెస్ ఇచ్చి అల్లు అర్జున్ కి సంక్రాంతి మెమరబుల్ చేసింది. 2020 సంక్రాంతి మొత్తం స్టార్ హీరోల మీదే కాన్సన్ట్రేట్ చేసింది. పండగ ముందు నుంచే టాప్ హీరోలు హడావిడి చేస్తే పండగ రోజు మాత్రం నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కాస్త డిఫరెంట్ గా ఆడియన్స్ ని ఎంగేజ్ చేశారు. సతీష్ వేగేష్ణ డైరెక్షన్ లో మెహ్రీన్ జంటగా ఎంత మంచి వాడవురా సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేశారు. ఎంతమంది స్టార్ హీరోలు సినిమాలు ఫిక్స్ చేసుకున్నా, ఎన్ని సినిమాలు రిలీజ్ బరిలో ఉన్నా, రిలీజ్ కి తక్కువ థియేటర్లే అవైలబుల్ గా ఉన్నా సంక్రాంతికి రిలీజ్ చేసుకునే ఛాన్స్ మాత్రం మిస్ అవ్వరు మన హీరోలు. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.